నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. మాది కొత్త ఛానల్ అండి. దయచేసి అందరూ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందించండి. మీ సపోర్ట్ ద్వారా మాకు ఆనందం, ఉత్సాహం అన్నీ కలుగుతాయి. ఇక టాపిక్లోకి, ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం పేరు సింహాచల గిరి ప్రదక్షిణ. సింహాచలం అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. 32 కిలోమీటర్లు నడుస్తూ చేసే స్వామివారి గిరి ప్రదక్షిణ అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ప్రతి సంవత్సరం సుమారు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రాంతంలో మొదలై మరునాటి ఉదయం వరకు సాగుతుంది. సింహాచల దేవస్థానం దీన్ని అత్యంత వైభవంగా జరుపుతుంది. లక్షల్లో జనాలు అనేక ప్రాంతాల నుంచి దీనిలో పాల్గొంటారు. అనేక సేవా సంస్థలు, డాక్టర్లు, సామాన్య జనాలు, ప్రజలు, వ్యాపారస్తులు ఈ సేవలో పాల్గొంటారు. ఎవరికి తోచినంత వారు సహాయం చేస్తారు. వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రభుత్వం వచ్చే అనంతకోటి భక్తులకు భద్రత, ఆరోగ్యం, ఆహారం దగ్గర నుంచి అనేక ఏర్పాట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. మన రాష్ట్రం వారే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు లెక్కకు మించి వస్తారు. అప్పన్న నామస్మరణతో విశాఖ సింహగిరి మారుమోగిపోతుంది. దీన్ని గిరి పౌర్ణమి అని కూడా అంటారు. భక్తులు సింహాచలంలోని తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తారు. సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినట్లు అని చెప్తారు. భక్తులతో పాటు స్వామివారి రథం కూడా 32 కిలోమీటర్లు తిరుగుతుంది. విశాఖవాసులకు అన్ని పండగల కన్నా ఈ గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో, సేవాభావంతో, ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటారు. అంతటా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. చూడటానికి కన్నుల పండగగా ఉంటుంది. దీనిలో కులమతాలకి అతీతంగా కూడా సేవ చేస్తారు. అలానే వచ్చిన భక్తులను సేవిస్తారు కూడా. దారిలో టెంట్లు వేసుకొని మంచినీరు, అన్నప్రసాదాలు, ఇతర అనేక రకాలైన ఆహారాలు, మందులు, ఓఆర్ఎస్లు, ఒక టెంటి, ఇలాగా అనేక రకాలైనవి అందిస్తారు. కొంతమంది చెప్పులు వేసుకుంటారు, కానీ చాలామంది చెప్పులు లేకుండానే గిరి ప్రదక్షిణ చేస్తారు. కాళ్ళు నిప్పులు పుట్టినా, పాదాళ్ళు పుళ్ళు పడిపోయినా సింహగిరీసునిపై వారికి ఉండే భక్తి అచంచలమైనది. ఆలయ అధికారులు, ప్రభుత్వం నిమిషం పర్యవేక్షిస్తారు. ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తారు. భద్రత బాగా ఉంటుంది. తాగునీటి ఏర్పాట్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. స్వామివారి పుష్పరథం దగ్గర కొబ్బరికాయ కొట్టడం పూర్తి అయినాక మొదలవుతుంది ఈ ప్రదర్శన ప్రక్రియ. ఆ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. సింహాచల కొండ స్వామివారి పాదాల వద్ద ప్రారంభమవుతుంది ఈ ప్రదక్షిణ. ప్రతి సంవత్సరం పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గదు. ప్రదక్షిణం ప్రతి సంవత్సరం ఆషాఢమాసం చతుర్దశిన మొదలై పౌర్ణమి రోజున ముగుస్తుంది. ఈ సంవత్సరం కూడా 20వ తారీఖు మొదలై 20వ తారీఖు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. 21 గిరి పౌర్ణమిగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారిని పూలరథం మీద ఊరేగిస్తారు. స్వామి దర్శనం సకల పాపహరణం. పోటెత్తిన జనంతో సింహగిరి కన్నుల పండుగగా ఉంటుంది. ప్రధాన దైవంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారు, అమ్మవారు లక్ష్మీదేవి ఉంటారు. అత్యంత ఘనంగా చందనోత్సవము, గిరి ప్రదక్షిణ 2 ఉత్సవాలు స్వామివారికి నిర్వహిస్తారు. స్వామివారు ఇక్కడ ప్రహ్లాదుని కోసం వెలిశారు. సింహగిరి ప్రదక్షిణ చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కోరిన కోరికలు తీరుతాయి. సింహం ఆకారంలో ఉండే ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు సముద్ర స్నానాలు కూడా ఆచరిస్తారు. సింహాచల కొండలన్నీ అనేక రకాలైన ఔషధీ వృక్షాలతో నిండి ఉంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ కొండల మీద నుంచి వచ్చే గాలి పీలిస్తే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయని చెప్తారు. 2 రూపాలు ఒకే శరీరంలో కలిపి చూపించే రూపమే ఈ వరాహ లక్ష్మీ నారసింహస్వామి రూపము. స్వామివారిక్కడ స్వయంభూగా వెలిశారు. అతి ప్రాచీన దేవాలయాల్లో సింహాచలం కూడా ఒకటి. స్వామివారు నిత్యం చందనంతో కప్పబడి ఉంటారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది.
ఆధ్యాత్మికత అలవరుతుంది. సర్వమంగళకరం సర్వశుభప్రదం సింహగిరీసుని గిరి ప్రదక్షిణం. తీసుకోవలసిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేస్తారు. చెప్పులు వేసుకోకపోయినా సాక్సులు వేసుకొని నడవవచ్చు. కొంచెం మందంగా ఉండే సాక్సులు వేసుకొని ఇంకో జత స్పేరువి పెట్టుకుంటే మంచిది. ఎక్కువ బరువులు క్యారీ చేయొద్దు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు దగ్గర ఉంచుకోవటం మంచిది. చిల్లర తగినంతగా తెచ్చుకోండి. పరిసరాలు శుభ్రంగా ఉంచండి. దారిలో తిన్నప్పుడు ఏదైనా తాగినప్పుడు డస్ట్బిన్లు ఉపయోగించండి. మలమూత్ర విసర్జనలకు మొబైల్ టాయిలెట్స్ని వాడండి. ఇవి అన్ని చోట్ల ఏర్పాటు చేయబడతాయి. మీకు ఎక్కువ అలసటగా అనిపించినప్పుడు కొంచెం సేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళ్ళండి. దారి పొడుగున అప్పన్న నామస్మరణ చేసుకోండి. కొత్త వ్యక్తులను నమ్మొద్దు. అధికారులు ఏర్పాటు చేసిన హెల్ప్ సెంటర్లను సంప్రదించండి. డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. నగలు ఎక్కువగా ధరించకండి. అంతమందిలో ఏదైనా మిస్ అయితే దొరకటం కష్టం. మీ మొబైల్స్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. పిల్లలని తీసుకొచ్చేవారు వారిని ఒంటరిగా వదలవద్దు. మీ చెంతనే ఉంచుకొని నడిపించండి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించండి. మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆహారం వృధా చేయొద్దు. సేవా సంస్థలు పెట్టేవైనా అవసరమైనంత వరకే, మీకు కావలసినంత వరకే తీసుకొని తినండి. పెయిన్ కిల్లర్లు నొప్పిగా ఉంది కదా అని వెంటనే వేసుకోకండి. కనీసం 3 నుంచి 4-5 గంటల వ్యవధిలో వేసుకోవాలి. మసాజులు చేసి నూనెలు అవి రాసి సేవలు చేసేవారు ఉంటారు. అవన్నీ నిర్వహిస్తూ ఉంటారు. వాటిని వినియోగించుకోండి. రోడ్ల మీద వాటర్ బాటిల్స్, తిన్న ఆహార పదార్థాలు దయచేసి పడేయకండి. డస్ట్బిన్లు వాడండి. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే దగ్గరలోని డాక్టర్లను సంప్రదించండి. తెలిసి తెలియకుండా సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దు. మీరు వచ్చిన వారందరూ ఒకే దగ్గర నడుచుకుంటూ వెళ్ళండి. ఒకరు ముందర ఒకరు వెనకాల వెళితే కలుసుకోవటం కష్టమవుతుంది. ఆరోగ్యంగా వెళ్ళండి. స్వామిని దర్శించి ఆనందంగా మీ నిలవలు చేరుకోండి. దయచేసి స్థానికులకు ఒక మనవి. ఈ చుట్టుపక్కల ఉండేవారు స్వామి దర్శనానికి తర్వాత వెళ్ళండి. ముందర బయట నుండి వచ్చేవారికి ఆ అవకాశం ఇవ్వండి. ఇక్కడే ఉంటాం కాబట్టి మనం ఇంకో రోజైనా స్వామిని దర్శించుకోవచ్చు. మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన స్వామిని దర్శించటానికి ఇతర రాష్ట్రాల నుంచి, ప్రదేశాల నుంచి వచ్చిన వారంటే వారు మన స్వామికి భక్తులు, మనకి అతిథులు. అతిథులని గౌరవించటం మన సంప్రదాయం. కాబట్టి ముందర స్వామివారి దర్శనాన్ని వారికి అందించండి. డెంగ్యూ, ఇతర వైరల్ జ్వరాలు వ్యాప్తిలో ఉన్నాయి కాబట్టి మాస్కులు తప్పకుండా ధరించండి. శుచి శుభ్రతలు పాటించండి. ఉత్తరాంధ్ర ఇలవేలుపైన శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నారసింహ స్వామివారిని దర్శించి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సంపదలు, సకలాభీష్టాలు పొందండి. అప్పన్న అందరివాడు, చల్లని తోడు. రండి, స్వామివారిని దర్శించి సర్వశుభాలు పొందండి. ఓం శ్రీ వరాహలక్ష్మీ నారసింహ స్వామినే నమః. హరి ఓం.